అందరికీ శుభాభినందనలండి. మనం కొత్త సంవత్సరం, కొత్త నెల 2025 సంవత్సరం జనవరిలోకి ప్రవేశించాం. కేవలం ఈ జనవరి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు అంటే ఈ, ఊ, ఏ అక్షరాలతో ప్రారంభమైన వాళ్ళు. రోహిణి 1, 2, 3, 4 పాదాలు అంటే ఓ, వా, వి, వు అనే అక్షరాలతో పేరు ప్రారంభమైన వాళ్ళు. మృగశిరలో 2 పాదాలు వే, ఓ అనే అక్షరాలతో పేరు ప్రారంభమైన వాడు వృషభ రాశి కిందకొస్తారు. ఈ వృషభ రాశి వారికి 2025 జనవరి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జనవరి 14 వరకు రవి అష్టమ రాశి సంచారము, 21 నుంచి కుజిని 2వ రాశి సంచారము, జాగ్రత్తలు పాటించవలసిన అంశాలు, మౌనానికి పెద్దపీట వేయండి, అవసరాలను సమర్థించుకొనుటూ ఆదాయాన్ని సరిపెంచుకోండి, మిత్రుల తాకిడి పనిభారం పెంచగలదు, అంకిత భాగంతో సాగిపోవడచే అదనపు చెల్లింపులు చేయవలసి ఉంటుంది, మాసాంతపు యంత్రాలతోనూ వాహనాలతోనూ కొంచెం జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ వృషభ రాశి వారికి వారాల వారీగా మొదటి వారి ఫలితం ఏంటంటే అనేక కొత్త అవకాశాలు నాంది పలుకుతుంది. ఈ సమయంలో కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలం. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచన చేస్తారు. షాపులు రెనోవేషన్ లేదా కొత్త బ్రాంచ్‌ని కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిపే వారికి కానీ ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. వారి మంచితనము మరియు వారు చేసే సేవ ద్వారా ప్రజల ఆదరణ పొందడంతో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కూడా ఈ వారం చాలా అనుకూలవంతమైన వారంగా చెప్పవచ్చు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగి మంచి విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే వృషభ రాశి వారికి జనవరి 2వ వారంలో ఎలా ఉంటుందంటే, వారికి మంచి ఆనందాన్ని, కొత్త అనుభవాల్ని తెచ్చేటువంటి వారం ఇది. ఈ సమయంలో కొత్త గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సరికొత్త ఉత్సాహం నిండుతుంది. అంతేకాకుండా ప్రయాణాలు చేయటానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా దూర ప్రయాణాలకు విహారయాత్రలు చేయటం వల్ల ఒక మధురమైన జ్ఞాపకాలు మిగులుతాయి. ఈ సమయంలో కొందరికి వైద్య విద్యను చేపట్టాలనే ఆలోచన కూడా కలుగుతుంది. కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు తలెత్తే వాటిని పరిష్కరించుకోవడానికి తగిన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం బాగా ఉపయోగపడుతుంది. అయితే నూతనంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించండి, వీలైతే అవాయిడ్ చేయండి. పెట్టుబడి పెట్టాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ చేతిలో తగినంత ధనం లేకపోవటం వల్ల కానీ, లేతే అనవసర పెట్టుబడిగా అది మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని విరమించుకుంటేనే మంచిది. ఇక జనవరి 3వ వారానికి వృషభ రాశి వాళ్ళ ఫలితాలు వస్తే ఏంటంటే, చక్కగా ఆనందంగా, ఉత్సాహంగా నిండి ఉంటుంది. ఇంట్లో మంచి పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా విలువైన సువర్ణ ఆభరణాలు మార్పిడి చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది. అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సరైన సమయంలో సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ తగిన ఎక్సర్సైజులు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించి తీసుకోవటం మంచిది. ఎందుకంటే తొందరపడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గ్రహస్థితిలో ఉన్నది కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వకపోవటమే మంచిది. ఈ వారంలో కొత్తగా ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు వేసే ప్రణాళికలను భవిష్యత్తు నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా మీ సలహాలు కానీ, సూచనల ద్వారా ఇతరులకు కూడా మంచి ప్రయోజనం జరిగేటువంటి శుభ పరిణామం ఈ సమయం, ఈ వారం.
అలాగే ఇక ఈ మొదటి నెలైన జనవరిలో చివరి వారమైన 4వ వారంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ వారం కొద్దిగా వాళ్ళు అనుకోని కారణం వల్ల ఏకాంతాన్నే కోరుకుంటారు. తమతో సఖ్యత లేని వ్యక్తులతో జీవితం గడవటం అనవసరమని భావించి, అందరితో దూరంగా ఉండటానికి, ఏకాంతంగా ఉండటానికి శ్రేయస్కరమనే భావనకి వస్తారు. కొన్నిసార్లు వైరాగ్యంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో కొందరికి నూతన స్వగృహం కొనుగోలు చేయాలన్న ఆలోచన కలుగుతుంది. అయితే తనకంటూ ఒక ఇల్లు ఉంటే తనకే ఇబ్బంది ఉండదు కదా అనేది. కానీ భూ సంబంధ విషయాల్లో మాత్రం నత్తనడగ్గానే నడుస్తుంది. కొనుగోలు ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇతర క్రయ విక్రయాలు మాత్రం మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొందరికి విదేశీ ద్రవ్యం కూడా మనకి సహాయకారిగా చేతికి అందేటువంటి అవకాశం అయితే ఈ వారంలో ఉందని చెప్పవచ్చు. అంటే దీనిలో వాళ్ళకి కలిగినటువంటి మానసిక స్థితి ఏంటంటే మెచ్యూరిటీగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే పరోపకారార్థం మితం శరీరం అంటాం సహజమే, కానీ ఎంతవరకు కొంత సాయం వరకు పక్క వాళ్ళు చేస్తే తనకు మించిన పని, అంటే తనకు మాలిన ధర్మం చేసిన, అంటే సొంత లాభం కొంత మానుకొని పక్క వాళ్ళకి సాయం చేయటం వరకు పర్వాలేదు, కానీ తనకు లోపం కలిగే విషయం, అంటే తనకు మించి తలకు మాలిన ధర్మం అంటారు కదా, అది చేయటం వల్ల ఏంటంటే అనవసరం కదా అనే స్థితికి ఈ ఎన్విరాన్మెంట్ వల్ల భావన వస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అది స్వార్థానికైతే పోదు, కానీ తనకి నీడేంటి, తను ఏ విధంగా ఉపయోగపడాలి అనే సందర్భాన్ని ఈ గ్రహస్థితిలో ఏంటంటే ఆ రియలైజేషన్ వల్ల తనకి, తన కుటుంబానికి, తన వాళ్ళకి పని చేసుకుని వాళ్ళ కోసం కూడా బాగుపడేటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ మాసంలో ఒక జీవితంలో ఒక ముఖ్య సంఘటనగా మారి, ఈ గ్రహస్థితి వాళ్ళకి మంచి అనుకూలంగా మారి తన వాళ్ళని చూసుకునేటువంటి అపురూపమైన అవకాశంగా దీన్ని భావించవచ్చు. అలా ముందుకు వెళ్ళటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా మంచి చేసిందనే చెప్పచ్చు. అందుకని తన వాళ్ళ కోసం పాటుపడే ఆ వ్యక్తికి మనందరూ అభినందనలు చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ శుభమస్తు.